చివరగా తెలుగులో రవితేజ హీరోగా తెరకెక్కిన అమర్ అక్బర్ యాంటనీ చిత్రంలో కనిపించింది. కానీ ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఎలాంటి అవకాశాలు రాలేదు. సినిమాలకు దూరమైన ఇలియానా ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకొని ఆనందం వ్యక్తం చేసింది. మనం మాట్లాడుకుంటున్న నటి మరెవరో కాదు, ఇలియానా డిక్రూజ్. ఆమె 2006లో 18 ఏళ్ల వయసులో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆమె తొలి చిత్రం దేవదాస్. కానీ మొదట్లోనే సినీ ప్రపంచాన్ని చూసి భయపడింది. సెట్స్ నుంచి ఏడుస్తూ పారిపోయింది. కానీ తనను తాను నిరూపించుకోవాలని ఒత్తిడితో నిలబడింది. మొదటి సినిమా షూటింగ్ సమయంలోనే తన తల్లికి కన్నీళ్లతో ఫోన్ చేసి తాను సినిమా చెయ్యనని చెప్పిందట. కానీ తన తల్లి ఆమెకు ధైర్యం చెప్పటంతో ఇండస్ట్రీలో కొనసాగిందట. దేవదాసు తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. మహేష్ బాబు సరసన పోకిరి సినిమా ఆమె కెరీర్ మార్చేసింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటించింది. 19 సంవత్సరాల తన కెరీర్ పథంలో ఇలియానా 35కు పైగా చిత్రాల్లో నటించింది. తన విజయం ఆత్మవిశ్వాసం, ఓర్పు, కృషితో వస్తుందని చూపించింది. కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే సినిమాలకు దూరమైంది ఇలియానా.